Good morning, madam. Welcome, madam. Welcome to the session. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాకు మీ స్క్రీన్ షాట్ వాయిస్ బ్రేక్ చేయడానికి అవుతుంది షేర్ మేడం, చేయడానికి. ఒకసారి చూసుకోండి మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ గా ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఫస్ట్ గా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే ఇంత మంచి అవకాశాన్ని నాకు పరిచయం చేసిన పండు సార్కి, అలాగే మా వినోద్ సార్కి, సాయి సార్కి, సూర్య సార్కి, అలాగే ఇంత మంచి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా రంజిత్ సార్కి, అలాగే ఉమాశంకర్ సార్, హరి మేడంకి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి అవకాశాన్ని ఈరోజు నాకు ఇచ్చినందుకు. నేను నా టెస్ట్ మూవీ ప్రారంభించి ఒక జస్ట్ 2 minutes లో నేను బిజినెస్ ప్లాన్ అనేది ప్రజెంటేషన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరైతే ప్రతి ఒక్కరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగుండా ఈరోజు గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరికి కూడాను వెస్టేజ్ గా పరిచయం చేసిన భగవంతుడికి, అలాగే ముందుగుండా ఈ వెస్టేజ్ అనేది మనకి పరిచయం చేసిన గౌతమ్ బారి గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎంత మంచి అవకాశాన్ని మనందరికి కూడా పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అండి. దేవుడు మనకి కనిపించడు, మనిషి రూపంలో వస్తాడు అనే పెద్ద ఉదాహరణ ఏంటంటే ఇదేనండి. ఎంతో మందికి ఉపాధి కల్పించి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తాను రండి. గౌతమ్ బారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను, పాదావందనాలు చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సార్ మీకు కూడా థ్యాంక్ యూ అండి. నా పేరు అండభవాని, నాది నర్సంపేట. అలాగే ఏంటంటే నాది ఇక్కడే నర్సంపేట దగ్గర చిన్న విలేజ్ అండి, సుందరాపురం అనే గ్రామంలో నేను ఉండేదాన్ని. బిఫోర్ గా ఏం చేసేదాన్ని అంటే హౌస్ వైఫ్ నని. నేను హౌస్ వైఫ్ నని. ఆ హౌస్ వైఫ్ వ్యవసాయం చేసుకునేదాన్ని. వ్యవసాయం చేసుకునే క్రమంలో వెంటనే కొద్ది కాలంలో బాగుంది, నాకు 2 అబ్బాయిలు, హ్యాపీగా లైఫ్ ఉంది అనేసి అనే టైంలో మా ఆయన ఎక్స్పైర్ అయిపోవడం వల్ల నేను కొద్దిగా డిస్టర్బెన్స్ లోకి వెళ్ళిపోయాను. దాంతో పాటు ఏం చెయ్యాలి, పిల్లలు నాకు ఒక 12 years 30 years ఉన్నారు పిల్లలు, 2 మా బాబులని. వాళ్ళకి మళ్ళీ కష్టం ఏంటనేది అంతవరకు తెలియకుండా పెంచాను. మళ్ళీ ఇంకా కష్టమని అంటే మళ్ళీ ఇబ్బంది కదా అవుద్దని ఎలాగోలాగా ముందుకు వెళ్ళాలి అనే క్రమంలోనమాట నేను పేపర్ ప్లేట్స్ అనేది మిషన్ తీసుకోవడం జరిగింది. చిన్న వ్యాపారం అనేది చేసేదాన్ని, అదే చేస్తాను, ఇప్పుడు కంటిన్యూగా చేస్తాను. దాంతో పాటు కిరాణా అనేది పెట్టుకోవడం జరిగింది. నర్సంపేట వచ్చాను. నర్సంపేటలో చిన్న స్టోర్ అనేది తీసుకొని దాంతో రన్ చేస్తాను. రన్ చేస్తున్న క్రమంలో ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ అనేది నాకు మా రెడ్డిపేట పండు సార్ అనేది నాకు ఇక్కడ పరిచయం చేశారు. నాకు పరిచయం, భగవంతుడు మనిషి రూపంలో వస్తాడు అనేది ఎంత అయితే నిజమో అది 100% నిజమండి. ప్రతి ఒక్కరు నమ్మవచ్చు. ఎందుకని అంటే ప్రతి ఒక్కరికి దేవుడు అనేది అవకాశం ఇస్తాడు. డబ్బు అనేది అయితే మనమే సంపాదించుకోవాలి, అవకాశం మాత్రమే ఇస్తాడు. అది తీసుకునే విధానం అనేది మనము అది రైటా రాంగ్ అని ఎంచుకోవాలండి ప్రతి ఒక్కరం కూడాను. అలాగే నేను ఆ క్రమంలోనమాట ఆలోచించాను. సార్ చెప్పిన వెంటనే నేననమాట ఓకే చెప్పాను. సార్ నేను వస్తాను మీటింగ్ కి, నో ఇన్వెస్ట్మెంట్ అంటారు. నేను ఏదైతే ఉన్నానో నేనైతే బడ్డీల్లో ఉన్నాను సార్, నాకు కూడా కొంచెం పార్ట్ టైం గా ఏదైనా చెయ్యాలి అని ఆలోచన ఉండేదండి. ఎప్పుడు కూడాను నేను ఇంకా ఏదైనా చెయ్యాలి, ఒక్కటే చేస్తే నాకు ఆదాయం అనేది రాదు, అలాగే ఉండిపోతే బాగోదు అనే క్రమంలో నేను చేసుకునే క్రమంలో సార్ షేర్ కనిపిస్తుందా? ఓకే మేడం, వస్తుందండి. ఓకే ఓకే సార్, కనిపిస్తుంది సార్. షేర్ కనిపిస్తుందా సార్? ఉమాశంకర్ సార్. వస్తుందండి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ.
నేను ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తాను. ఎందుకంటే నేను నేర్చుకునేది ఏదైతే ఉందో, ఏదైనా కొద్దిగా మిస్టేక్లు జరిగి ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆ క్షమిస్తారని కోరుకుంటాను. ఎందుకంటే నేను బిజినెస్ ప్లాన్ అయితే ఇంతకు ముందు మా సారు వినోద్ సార్ పెట్టిన దీంట్లో కొంచెం చెప్పాను. దాంతో ప్రాక్టీస్ అయ్యి ఇక్కడ నేను సార్ చెప్తే నేను చెప్తాను సార్, నేను చెప్పగలను అనే ముందుకు రావడం అయితే జరిగింది. అలాగే ఇంతమంది కూడా అలాగే ఇది ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది నేను చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ముందుగుండా వెస్టేజ్ ప్లాట్ఫామ్ కి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తాను సార్. ఎందుకంటే నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించింది వెస్టేజ్ అనేది, ఇంత ధైర్యం ఇచ్చింది వెస్టేజ్ అని సార్. నాకు ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకొని నేర్పించాలనేది మంచి సంకల్పంతో ముందుకెళ్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్లాన్ అనేది ఖచ్చితంగా రావాలి. అది ఎందుకంటే ప్లాన్ అనేది మనకి ఏంటి అనేది తెలుసుకుంటేనే వెస్టేజ్ ఏంటనే ప్రతి ఒక్కరికి బయటికి వెళ్ళేటప్పుడు మనం ప్రమోట్ చేస్తుంటాము. ప్లాన్ అనేది చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి అర్థం అవుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా వెస్టేజ్ ప్లాన్ అనేది నేనైతే ప్రెజెంటేషన్ చేస్తాను. థ్యాంక్ యూ. బిజినెస్ ప్లాన్ అనేది నేను ప్రెజెంటేషన్ చేస్తాను. వెస్టేజ్ అండి ఇది. ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ అనేది మనకి చాలా అందరికి, ఇందులో ఉన్న వ్యక్తులందరికీ మనకు తెలుసు. ఎందుకంటే ఇది మంచి అవకాశం. ప్రతి పేదవాడు కూడా పెద్దింటోడు అవ్వాలి, మరి ఎవరైతే డ్రీమ్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే మంచి కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ అండి ఇది. దీన్ని ఎవరు కూడా విడిచిపెట్టకుండా మనం ముందుకు తీసుకొని వెళ్తే చాలా బాగా మనం ముందుకు వెళ్తామని, మన డ్రీమ్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెస్టేజ్ అనేది ఫస్ట్ గా మనకి స్థాపించిన వ్యక్తులండి ముగ్గురు త్రిమూర్తులండి. వాళ్ళ పేర్లు చెప్పుకుంటే గౌతమ్ బాలి, దీపక్ సుఖ్, కన్వీర్ సింగ్ బేత్సా. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఈ మంచి ఆలోచన అనేది పెట్టి వెస్టేజ్ అనేది ప్లాట్ఫామ్ అనేది మనకు పరిచయం చేశారు. ఇది ఇండియన్ కంపెనీ అని. ఈ కంపెనీ చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ అప్పుడు మనం స్టార్ట్ చేశారు 2 ప్రొడక్టులతో, 6 డిస్ట్రిబ్యూటర్లతో, 2 బ్రాంచ్లతో. టర్న్ ఓవర్ చూసుకుంటే 5,000 కోట్లతో టర్న్ ఓవర్ చేశారు. అదే చూసుకుంటే ఒక్క దేశంలోనే అంటే మన ఇండియాలోనే ఇది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే 2024లో 450 ప్రొడక్ట్స్ పైగా ఉన్నాయి. 6 డిస్ట్రిబ్యూటర్లు కాస్త 3,000 కోట్ల డిస్ట్రిబ్యూటర్లు అయ్యారు. అలాగే చూసుకుంటే 2 బ్రాంచ్లు చూసుకుంటే ఈ రోజు అనమాట మనకి 60 డిఎల్సిపిలు అయ్యాయి. 60 డిఎల్సిపిలు అయ్యాయి, బ్రాంచ్లు అయ్యాయి, మెయిన్ బ్రాంచ్లు 6,000 డిఎల్సిపిలు అయ్యాయి. అలాగే చూసుకుంటే 5,000 టర్న్ వరకు కాస్త 3,000 కోట్ల టర్న్ వరకు ఈ రోజు అనమాట వండర్ఫుల్ సక్సెస్ తీసుకొని ముందుకెళ్తుంది. అలాగే చూసుకుంటే 9 కంట్రీల్లో మన ఇండియన్ కంపెనీ అనమాట వెస్టేజ్ కంపెనీ మంచి గ్రోతింగ్ లో ఉందండి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎవరికాడికి వెళ్ళినా మనకి ఫస్ట్ గుండా ఇది ఇంతవరకు పరిచయం అవ్వలేదు, ఇంతవరకు తెలీదు అని అడుగుతారు. ఇది అనమాట 100% చెప్పినమాట ముందుకు మనం వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా దీనికి గురించి మనకు బిజినెస్ ప్లాన్ గురించి మనకు తెలియాలి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారని కూడా మనకు తెలియాలి, చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడాను. ఎందుకంటే అది తెలిస్తేనే, ప్రతి ఒక్కరికి తెలిస్తేనే మనం వాళ్ళకనేది అర్థం అవుతుంది అనమాట. అర్థమైన విధంగా మనం చెప్పాలి. అలాగే చూసుకుంటే భారతదేశంలో డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో వెస్టేజ్ కంపెనీ ఉంది. అలాగే మనం చూసుకుంటే 2025 కల్లా విజన్ ఏంటంటే కంపెనీ 25 కోట్లు టర్న్ వర్క్ చేయాలి. ఇది ఇది ఏదైతే ఉందో 9 దేశాల్లోన 50 దేశాల్లో మన వెస్టేజ్ కంపెనీ నెంబర్ 1 కంపెనీగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మన విజన్ అనేది మన గౌతమ్ బాలి గారు అనమాట మనకి ఇచ్చేశారు. అలాగే చూసుకుంటే దీని గ్లోబల్ మార్కెటింగ్ లో ఏంటంటే 18 సంవత్సరాల అనుభవంగా కలిగి ఉంది. అలాగే చూసుకుంటే టాప్ 10 లో డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అనేది ఫస్ట్ ఏంటంటే 36 ఉన్న ఏకైక భారత కంపెనీ వెస్టేజ్. అలాగే చూసుకుంటే కంపెనీ ఎన్ని దేశాల్లో ఉన్నదంటే అరేబియా, బంగ్లాదేశం, నేపాల్, అలాగే దక్షిణాఫ్రికా, అలాగే
ప్రతి దేశంలో కూడా అలాగే 9 దేశాల్లో అనమాట ఉంది వెస్టేజ్ కంపెనీ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంగా చెప్పవచ్చు. తెలుసుకుంటే ఖచ్చితంగా చెప్పగలము. బిజినెస్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాలి. ఇలాగే చూసుకుంటే మనము మన విజన్ ఏంటంటే మనం వెస్టేజ్ లో మనం ఉన్నాము. ఇప్పుడు వరకు చూసుకుంటే 9 దేశాల్లో ఉంది. అలాగే 50 దేశాల్లో మనకి కంపెనీ అనేది గ్రోత్ అవ్వాలనేది ముఖ్య ఉద్దేశం అండి. అలాగే చూసుకుంటే 3,000 జనాభాను కూడా 20,000 కోట్ల జనాభా అవ్వాలని ముఖ్య ఉద్దేశంతో మనకనమాట కంపెనీ స్టార్ట్ ఉంది. అలాగే చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే 3,000 కోట్లు టర్న్ వరకు కాస్త 20,000 కోట్లు టర్న్ వరకు అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మన అందరం కూడా వెస్టేజ్ అనేది బలంగా మనం నమ్మి ముందుకు వెళ్ళాలంటే గౌతమ్ బాలి గారు ఏదైతే విజన్ పెట్టుకున్నారో ఆ విజన్ కి 100% మనం సక్సెస్ తీసుకోగలమండి. అందరం కూడా ముందు కలిసి అడుగు వేస్తే ఖచ్చితంగా మనం అనేది ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా లేదు కాదు చూడలేము అని అంటే వెస్టేజ్ లో ఏముంటది, ఏం దొరుకుతుంది అని ప్రతి ఒక్కరు అడుగుతారు. అలాంటప్పుడు మనం చెప్పాలి వెస్టేజ్ ప్రోడక్ట్ గురించి. ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ సప్లిమెంట్ ఉంటదని చెప్పొచ్చండి. ఎందుకంటే హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి చాలా వరకు లేదండి. ఆరోగ్యం అనేది చాలా వరకు తక్కువ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చూసుకునేదంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా లేరండి. ఎందుకంటే మన దీంట్లో సప్లిమెంట్ ఉంటదండి. మెడిసిన్ కాదు, ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, సప్లిమెంట్ ఉంటది. అలాగే చూసుకుంటే ప్రతి ఒక్కరికి హోమ్ మెడిసిన్ ఉంటది. అలాగే అగ్రి ప్రోడక్ట్ ఉంటది, ఓరల్ ఉంటది. అలాగే చూసుకుంటే అనమాట ఎయిర్ ప్యూరిఫైర్ అలాగే చూసుకుంటే మనకి ఇంటికి సంబంధించిన కుకింగ్ ఆయిల్ కానీ మనకు ప్రతి ఒక్కటి కూడా మనకి ఉంటదండి. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అలాగే చూసుకుంటే మ్యాక్ డ్రైవ్ ఉంటది. అలాగే చూసుకుంటే బ్యూటీకి సంబంధించి ఉంటది. అలాగే ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్, మ్యాక్ డ్రైవర్, అలాగే లేడీస్ కి సంబంధించింది అనమాట. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇలా మనకి ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా మనకు అందుబాటులో ఉంటదండి. ప్రతి ఒక్కరికి కూడా మనం సజెషన్ చేయొచ్చు. ఎందుకంటే 450 ప్రొడక్ట్స్ అనేది దీంట్లో ఉండడం అయితే జరిగింది. ప్రతి సాధారణమైన వ్యక్తికి కూడా అవసరమైన వస్తువులేనండి. ప్రతి ఒక్కరు కూడా మనం యూజ్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. అది ఖచ్చితంగా ఏంటంటే తెలుసుకోవాల్సింది అంటే ప్రతి ఒక్కరికి మనం చెప్పవచ్చు. మనం ఏదైతే ఉందో మనం దేనికోసము అంటే ఆరోగ్యం అవసరమైనవండి, ఇంట్లో అవసరమైనవి, వ్యవసాయానికి, అలాగే బైక్, కార్, మెట్రో, స్కూటీకి సంబంధించినవి, అలాగే వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ అన్ని ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా మనము ఎవరికైనా చెప్పాలి అని అంటే ఖచ్చితంగా చెప్పగలమండి. ప్రతి ఒక్కరికి చెప్తేనే అర్థమవుతుంది. అలా అర్థం అవ్వాలి అని అంటే మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలండి. చూడండి బయటను కూడా దొరుకుతున్నాయి కదా అని అంటారు మనకి ప్రతి ఒక్కరు కూడాను. బయట దొరికిన వస్తువులు అనమాట. బయట దొరికిన వస్తువులు ఏవైనా కొంచెమైనా ఉంటే కెమికల్ గాని ఇతర ఏవైనా పదార్థాలతో తయారు చేస్తారండి. ఇలా చూసుకుంటే మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉందండి. మధ్యలో చాలా మంది మిడిల్ మ్యాన్స్ ఉంటారు. ఒక వస్తువు అనేది కంపెనీలో తయారైతే అది ఏదైతే 35 రూపీస్ కి తయారవుతుందో డిస్ట్రిబ్యూటర్ కి వచ్చేసరికి కస్టమర్ కి వచ్చేసరికి అనమాట 100 రూపీస్ కి వస్తుంది. మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేనే ఇప్పుడు తీసుకుంటాను. కిరాణా షాప్ ఉంది నాకు. కిరాణా షాప్ నుండి డైరెక్ట్ నాకు వచ్చేస్తుంది అంటే రావు. అక్కడికి హోల్సేల్ కాడికి వెళ్ళాలి, రిటైల్ కాడికి వెళ్ళాలి. అలాగే చూసుకుంటే మధ్యలో యాడ్స్ వాళ్ళు చెప్పారనేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలాగే చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర కూడా 4 రకాలుగా చేతులు మారి ఐదోది ఏంటంటే యాడ్స్ అండి. ఏదైతే ఉందో ఇప్పుడు గౌతమ్ బాలి గారు చెప్పిన విషయంలో ఏమైతే ఫస్ట్ ఉద్దేశం ఉందో ఎవరైతే మిడిల్ మ్యాన్స్ ఉన్నారో ఆ మిడిల్ మ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా యాడ్స్ చూస్తే ప్రతి ఒక్కటి మనం తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు సంతూర్ సబ్బు కానీ, ఇప్పుడు ఫామ్ రిఫండ్ ఆయిల్ కానీ, లేదా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలాంటివి ఏవైనా యాడ్స్ వస్తున్నాయండి. ఆ యాడ్స్ చూసి ఎక్కువ కూడా ప్రజలు ఏంటంటే అట్రాక్ట్ అయ్యి వాళ్ళది మంచిదా లేదా, అది క్వాలిటీ ఉందా లేదా అని అడగట్లేదు. వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని వాడుతున్నారు తప్ప కానీ ఎవరు కూడా వాళ్ళు సొంతంగా ఆలోచన అనేది పెట్టట్లేదు. అలాగే ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ సేలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండి మనది. వెస్టేజ్ కంపెనీ ఇండియన్ కంపెనీ కూడా. అది ఏంటంటే అదర్ కంట్రీ వస్తువులు ప్రతిదీ కూడా మనం వాడుతాను, వాళ్ళకి డెవలప్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఎవరికైనా ముందు చెప్పేటప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు మనం సజెషన్ చేసేటప్పుడు చెప్పాలండి. ఇది మన ఇండియన్ కంపెనీ, మనం ఏదైతే ట్యాక్స్ కడతామో అక్కడ బయటకు వెళ్ళిపోతుంది. ఇది మన ఇండియన్ కంపెనీ, ట్యాక్స్ ఏదైతే ఉందో మనం కూడా 10 మందికి హెల్ప్ చేయొచ్చు. మనం కూడా మన వంతు సాయం అనమాట.
మనము మన కంపెనీ ద్వారా మనకున్న సాయం ట్యాక్స్ ద్వారా అనమాట గవర్నమెంట్ కి వెళ్తుందండి. అది గవర్నమెంట్ కి వెళ్తే చాలా మందికి ఉపాధిని ఇస్తుందండి. చాలా వరకు కూడా పనిచేస్తే అది ఆ రకంగా మనకి ఉపాధి ఇవ్వడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే ఏదో కస్టమర్ కి అనమాట ఆ కంపెనీలో 35 రూపీస్కే తయారవుద్ది. మళ్ళీ కస్టమర్ కి వచ్చేసరికి 100 రూపీస్కే వస్తుంది. ఈ 65% ఏదైతే ఉందో మధ్యలో మిడిల్ మ్యాన్స్ వీళ్ళందరూ ఈ తినేస్తాండ్రు. అలాంటి మిడిల్ మ్యాన్స్ తినకుండా మన కంపెనీలోనే మన గౌతమ్ బాలి గారు ఏం చెప్పారంటే మీరు ఏదైతే వాడుతారో ప్రొడక్ట్ ముందు తీసుకోండి, ముందు తీసుకొని యూజ్ చేయండి, తర్వాతే నచ్చితే షేర్ చేయండి, లేకపోతే వద్దు, అలాంటిది ఏం అవసరం లేదు అలా అని చెప్పడం అయితే జరిగిందండి. దాంతో పాటు ఈ రోజు చూసుకుంటే అదే పద్ధతిలో అలా కరెక్ట్ గా వెళ్తుంటే దీనికి క్రమంగా వెళ్తుంటే ఏదైతే 65% ఉందో ప్రతి ఒక్కరు కూడాను మనలాంటి వ్యక్తులు చాలా మంది తీసుకుంటారండి. చాలా వరకు ఉపాధి కలిగించి మనము అవకాశాలు ఇస్తామండి. బయటని చూసుకుంటే ఎలాంటి అవకాశాలు కూడా లేవు. ఆ 65% ఏదైతే ఉందో మనం తీసుకోవడం జరుగుతుంది. అదేనండి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. అలాగే చూసుకుంటే ఇది దేనికి అంటే అలాగే బయటన కొనుక్కుంటాము, ఎక్కడ కొనుక్కుంటాము అంటే ఇలా కొనుక్కున్న ద్వారా 9 రకాల ఆదాయాలు అనేది మనకు వస్తాయండి. ఖచ్చితంగా దీనికోసమే మనం అన్నమాట చేయాలండి. ఎందుకనంటే మనకి ఏదైతే ఉందో బయటను కొనుక్కుంటామో సేవింగ్ కన్సెంట్ అంటే 10% నుండి 20% ఇస్తారండి. అలాగే చూసుకుంటే ప్రతి ఒక్కటి మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకుంటాము, అంత అమౌంట్ అయితే మనకి 10-20% ఇవ్వట్లేదండి. ఏదో ఇస్తామని అంటే ఒక 1 రూపీకి తగ్గినా సరే అది తగ్గించట్లేదు, ఎంఆర్పి రేట్కి కరెక్ట్ గా ఇస్తాను. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తానండి. నా 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 తాలూకు సెల్ఫ్ అనమాట మీకు పరిచయం చేస్తాను. అలాగే చూసుకుంటే పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 5% నుండి 60% దాకా రావడం అయితే జరుగుతుంది. అలాగే డైరెక్టర్ బోనస్ అనేది 15% వస్తుంది. టీమ్ బిల్లింగ్ బోనస్ అనేది 3% వస్తుంది. చూడండి ప్రతి ఒక్కరం కూడా టీమ్ బిల్ చేసుకుంటే మన సార్ చెప్తారు, రంజిత్ సార్ కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తారండి ఖచ్చితంగా. ఇలా మనము ఒక్కలం చేస్తే ఏది కూడా చేయము, టీం వర్క్ తో చేసే ప్రపంచాన్ని మనము జయించగలము అనేసి అంటారు ప్రతి ఒక్క సార్స్ కూడాను. అలాగే చూసుకుంటే ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకి 100% ఉపయోగపడుతుందండి. అలాగే చూసుకుంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అండి, ఇందులోనే ఉందండి అమౌంట్ మొత్తం. ప్రతి ఒక్కరికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఎందుకనంటే ఒక ఎల్ఓబి అని అంటే మనం ఏదైతే లెగ్లు వేసుకుంటామో దాని ద్వారా వచ్చేదండి 18% అనేది. మనకి అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి మనం చెప్తాము కానీ రారు. అదే మా వినోద్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, పిలిస్తే రారు, గెలిస్తే వస్తారు. ఖచ్చితంగా వస్తారండి. వెయిట్ చేయాలి, ఓపిక అనేది చాలా అవసరము. అలాగే చూసుకుంటే ట్రావెలింగ్ కొనండి 3% ఇస్తారు. ట్రావెలింగ్ పని అనేది ఏ ఉద్యోగం సెక్టర్ లో కానీ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళలేరండి విదేశాలు అనేది. ఇంత మంచి అవకాశం ఇక్కడే ఉందండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఒక నార్మల్ పర్సన్, ఒక ఆటో డ్రైవర్ గాని, ఒక కార్పొరేటర్ గాని, మన నార్మల్ పర్సన్, ఒక లేడీ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా మన విదేశాలు వెళ్ళగలరండి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉందో బయటకు వెళ్ళి చూస్తే విమానం అనమాట పైలెళ్ళి వెళ్ళేటప్పుడు చూస్తే విమానం అలా ఉంటుందా, ఎక్కితే బాగున్నా అనిపిస్తుంది. కానీ ఇందులో అయితే ఖచ్చితంగా వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఉంటే విమానం ఎక్కగలమండి. మనం ఏదైతే డ్రీమ్ పెట్టుకుంటామో, మనం ఏదైతే కలగంటామో ఆ కళలు నెరవేర్చుకోవచ్చు. ఇందులో కార్ ఫండ్స్ కూడా వస్తుంది. చూడండి ఇందులో ఫస్ట్ నాకు చెప్పేటప్పుడు మీటింగ్ వినేటప్పుడు నాకు అనిపించింది, ట్రావెలింగ్ ఫండ్ అంటారు, కార్ ఫండ్స్ అంటారు, హౌస్ ఫండ్ అంటారు, ఇవన్నీ నెరవేరుతాయా నిజమేనా అనుకునేదాన్ని. కానీ ఊహించుకోలేదండి. నేనైతే ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయిన తర్వాతే నేనైతే 2 వీలర్ కొనుక్కొని వెస్టేజ్ లో అనమాట. సైకిల్ పట్టుకోవడం కూడా నాకు రాదండి. నిజంగా సైకిల్ పట్టుకోవడం కూడా రాదు. మా హస్బెండ్ కాడ బండి ఉండేది, మా కాడ చాలా వాహనాలు ఉండే, మా పిల్లలు కూడా సైకిల్ అనేది ఉండే. సైకిల్ కూడా నేను మా బయట నుండి లోనకు పెట్టేది అనుకోదండి, అంతగా భయం. ఎందుకంటే ఏమో పడిపోద్దేమో, దెబ్బలు తగిలిపోతాయి. అలాంటి దాన్ని ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఒక 2 వీలర్ కొనుక్కున్నాను, దాని మీద కూడా నేను ఫీడ్ చేస్తాను, హార్డ్ వర్కే చేస్తానండి. ఇప్పుడు అయితే మాత్రము ఈ కార్ ఫండ్ అనేది ఖచ్చితంగా నేను ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నా ఆ డ్రీమ్ లో నాకు కార్ ఉంది సార్.
ఎందుకనంటే ఈ కార్ అనేది 100% ప్రతి ఒక్క ఫ్యామిలీకి అవసరమైన, అలాగే చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి హౌస్, ఏదో పెద్దలు ఇచ్చింది హౌస్ ఉంది, పెద్దలు ఇచ్చింది వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తారు లేదా అత్తమామలు ఇస్తారు, అలా కాకుండా మనం ఏదైతే డిజైన్ చేసుకుంటామో, మనం ఏదైతే కలలుగానే ప్రపంచంలోనే ఉంటామో ఆ ప్రపంచంలోన మన హౌస్ ఫండ్ అనేది ఉన్నదండి. ఖచ్చితంగా ఈ హౌస్ ఫండ్ తీసుకోవాలని అంటే ఖచ్చితంగా దానికంటూ మనకు ఓపిక ఉండాలి, అలాగే సహనం ఉండాలి, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు కూడా నేర్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇందులో సక్సెస్ తీసుకుంటాము. అలాగే 3% ఇస్తారు, అలాగే ఎలక్ట్రిక్ క్లబ్ బోనస్ అనమాట, ఇది 2% ఇస్తారండి. ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద వాళ్ళు జాబితాలో అనమాట ఇందులో ఉన్నారు. అలాగే చూసుకుంటే మనం కూడా అతి తక్కువ టైంలో మనం ఏదైతే ఉన్నదో ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో మనం డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ని రకాల 9 రకాల ఆదాయాలు అనేది మనకి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉంటది సార్. ఖచ్చితంగా చూడండి, ఇప్పుడే మనం 10% డిస్కౌంట్ అని డిస్ట్రిబ్యూటర్ అనేది ఖచ్చితంగా మనం పర్చేజ్ చేసేటప్పుడు మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో ప్రతి నెల కూడాను కన్సిస్టెన్సీగా చేయాలండి ప్రతి ఒక్కరం కూడాను. ఎందుకనంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో మన కిందకు ఉన్న డౌన్ లైన్ కి కూడా మనము చెప్పాలంటే ముందు మనం కూడా సిస్టమ్ ని ఫాలో చేయాలి. ఫాలో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ తీసుకోగలము. అలాగే రీపర్చేస్ ఆఫర్ అనేది, కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ప్రతి 10% ఇస్తారండి. అలాగే ప్రతి నెల 2వ తారీఖు నుండి 18వ తారీఖుకి ఫస్ట్ నెల మనము కన్జ్యూమ్ చేసేటప్పుడు అనమాట, మనం ఏదైతే ఉందో ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు కన్సిస్టెన్స్ ఆఫర్లు ప్రతి నెల 2వ తారీఖు నుండి 14వ తారీఖు లోపు మనం ఏదైతే ఉందో పర్చేజ్ చేసుకోవాలి. అదేనండి కన్సిస్టెన్స్ ఆఫర్ అనేసి అని అంటారు. సిఎన్సి అది ఎలా చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా 100 పీవీ చేసుకోవాలి. 3000 నుండి 3000 నుండి అలాగే మనం తీసుకుంటే 100 పీవీ అనేది వస్తుంది. లేదు ప్రతి ఒక్కరు అలాగే చేయలేమనంటే 60 పీవీ కూడా చేసుకోవచ్చండి. ప్రతి 4 నెలలు చేసుకుంటే 5వ నెలలో అనమాట మనకి 2500 రూపాయల ప్రొడక్ట్ అనేది మనకు నచ్చినది మనకి కంపెనీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే ప్రతి ఒక్కరం కూడా ఇందులోనమాట ఏదైతే ఉందో ప్రొడక్ట్ అనేది ఇతరులు రేట్ అని అంటారు, దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కన్సిస్టెన్సీ ఎవరికైతే చెప్తామో ఈ సిఎన్సీగా వాళ్ళు కూడా 100% మనకి అనమాట సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళు కూడా సక్సెస్ తీసుకుంటారు. వాళ్ళ సక్సెస్ లో మన సక్సెస్ ఉంటది కాబట్టి. అలాగే చూసుకుంటే పర్ఫార్మెన్స్ బోనస్ అండి, ఇప్పుడే మాట్లాడుకున్నాము దీని గురించి. 5% నుండి 16% వస్తుంది. అలాగే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కంపెనీలోన మనం జాయిన్ అవ్వాలంటే ప్రీ కోర్స్ జాయినింగ్ అండి. ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, నామినీ ఇస్తే మనం అనేది ఒక ఇంత పెద్ద కంపెనీలో మనం ఒక కంపెనీ ఒక డిస్ట్రిబ్యూటర్ గా మనము ఐడి క్రియేట్ చేసుకోవచ్చండి. అలాగే చూసుకుంటే ఈ బోనస్ ఎలాగ వస్తుంది అని అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 1 పీవీ నుండి 599 పీవీ వరకు ఉంటే 5% అంటారండి. 600 పీవీ చేసుకుంటే 650 పీవీ నుండి 2399 పీవీ చేసుకుంటే 8% లో ఉంటామండి. అలాగే చూసుకుంటే 2400 పీవీ నుండి 5499 పీవీ చేసుకుంటే 12% లోకి వస్తాము. అలాగే చూసుకుంటే 5500 పీవీ కానీ మనం ఎప్పుడైతే చేసుకుంటామో అది 1 నెలలో చేస్తామా, అదే 4 నెలల్లో చేస్తామా, సంవత్సరంలో చేస్తామా అనేది ఖచ్చితంగా మనం ఏదైతే పెట్టుకున్నామో మనం వర్క్ చేస్తున్నామో ఈ 16% లోకి వస్తే ఒక బ్రాంజ్ డైరెక్టర్ అనేది కంపెనీ టర్నోవర్ నుండి మనకి అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈ 60% లో అనేది ఖచ్చితంగా మనం ఏదైతే ఉన్నామో ఒక లెవెల్ అచీవ్మెంట్ అనేది ఒక గుర్తింపు అనేది మనకి ఈ బ్రాంజ్ డైరెక్టర్ నుండి మనకి స్టార్ట్ అవుతుందండి. ఖచ్చితంగా ఒక రిటైల్ నుండి మనం ఒక ఏదైతే ఉన్నామో మనం ఈ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకోవడానికి అర్హులం అవుతామండి. అలాగే చూసుకుంటే కంపెనీ ఏమంటుందంటే ఫాస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ ఫాస్ట్ 8% అంటారండి. ప్రతి ఒక్కరం కూడా మనం జాయిన్ అవుతాము. జాయిన్ అయిన ఫస్ట్ నెలలోనే మనం ఐడి వేసిన ఫస్ట్ నెలలోనే ఒక వ్యక్తికి అనమాట 8% చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందండి. డెస్క్ మనకి ఏదైతే ఉందో మనము దీనికైతే టార్గెట్ చేసి మనం ఏదైతే 8% కి వెళ్తామో ఒక వ్యక్తిని తీసుకెళ్తామో అతనికి ప్రతిసారి కూడా మనం తీసుకెళ్లేటప్పుడు 8% అప్పుడు మనకి రేపు విన్నొస్తారనమాట. 1 డే వర్క్ షాప్ పెట్టారు, దాంట్లో మనము ఇచ్చేస్తాం, వాళ్ళకి సెలబ్రేట్ చేస్తామండి. ఆ 8% అనేది వాళ్ళకి కూడా ఫస్ట్ నెలలోనే 750 రూపాయలు అనేది మనకి వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ నెలలోనే నాకు ఇలాగ ఉంది, ఇలాగ వాళ్ళు సన్మానం చేస్తానరా, ఎంతగా ఉందా ఎక్కడ కూడా లేదు అనేసి అని అంటారు. అలాగే చూసుకుంటే ఫాస్టెస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అండి, ఏదైతే మనం 5500 చెప్పుకున్నారో
చేసామన్నామో అదే ఒక్క నెలలోన 4500 పీవీ అనేది మనం చేస్తే ఖచ్చితంగా కంపెనీ ఏమంటుందంటే బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతామండి. అందులో 6000 నుండి 7000 8000 వరకు తీసుకోవచ్చండి. అందులో ఫస్ట్ నెలే తీసుకుంటే ఎక్కడ కూడా ఏ సర్కిల్లో కూడా అలా తీసుకోవడానికి అవకాశం లేదండి. ఖచ్చితంగా ఇందులో అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మనము ఎవరైతే మన డౌన్ లో వస్తారో వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ మనం వాళ్ళ డ్రీమ్ లో మన డ్రీమ్ కూడా ఉంటది. అలాగే ముందుకెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మనము చెప్పొచ్చండి. అలాగే బ్రాంజ్ డైరెక్టర్ గా ఏంటంటే మనకి ఈ 15% అనేది వస్తది. అలాగే చూసుకుంటే టీమ్ బిల్లింగ్ బోనస్ అనేది 3% అనేది వస్తదండి. ప్రతి ఒక్కరం కూడా నేనైతే బ్రాంజ్ డైరెక్టర్ లో ఉన్నాను, క్వాలిఫై అయ్యాను. ఏదైతే ప్రతి ఒక్కరు బయటన ఇన్సూరెన్స్ ఎల్ఐసి కడితేనే వస్తది, అదే ఎక్స్పైర్ అయిపోతే వస్తది, అలా కట్టుకుంటాననేది కాదండి. నేను ఒక్క రూపాయి కూడా కట్టలేదండి. కంపెనీ అనమాట నాకు బ్రాంజ్ డైరెక్టర్ గా 4 నెలలు నేననేది క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. ఆ జరిగిన దీంట్లో నాకు ఒక 1,00,000 రూపాయలు అనేది ఇన్సూరెన్స్ అనేది నాకు యాడ్ అయ్యిందండి. అదేంటంటే మనం ప్రతి ఒక్కరికి చెప్పొచ్చండి. ఇక్కడ బయటను చూసుకుంటే ఎల్ఐసీలు కడతారండి. ఎల్ఐసీలు కట్టేటప్పుడు అనమాట ఆ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇస్తారండి. అంటే మనం కడితే ఇస్తారు. చూడండి ఇక్కడ ఒకటి గమనించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఇందులో ఏముంది అని అనుకుంటారు. ప్రతి ఒక్కరికి చెప్తే లేదండి, బ్రాంజ్ డైరెక్టర్ నుండే కంపెనీ అనేది మళ్ళీ మనకు చెప్పడం అయితే జరిగింది. ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మన లెవెల్ అచీవ్మెంట్ ని బట్టి మనం ఏదైతే లెవెల్లో ఉన్నామో ఆ లెవెల్ కు తగ్గట్టు మనకి ఇన్సూరెన్స్ అనేది అమౌంట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ బ్రాంజ్ డైరెక్టర్ లో టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా మనం తీసుకుంటే 2100 ఫీవీ చేసుకొని టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే 600గా మనం ఎక్స్ట్రా చేసుకుంటే మనం ఏదైతే ఉందో పీవీ చేసుకుంటే దానికి ఖచ్చితంగా మనము అర్హులం అవుతామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 2100 కాదండి, మన టార్గెట్ ఏదైతే ఉందో మన డ్రీమ్ ఏదైతే ఉందో మనం మంచి చెక్ తీసుకోవాలంటే 2600 పీవీ అనేది మనం చేసుకుంటే ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటామో ఇంత అమౌంట్ తీసుకోవాలి అనుకుంటాను అది ఖచ్చితంగా ఇందులో ఉందండి. మనం ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. అలాగే సిల్వర్ డైరెక్టర్ అండి, నేను దీనికోసమే ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేస్తాను. సిల్వర్ డైరెక్టర్ గా ప్రొజెక్షన్ లో నేను ఉండాలి, నేను 10 మందికి చెప్పాలి. ఎప్పుడు కూడా రంజిత్ సార్ ఒకటే మాట అంటారు. ఎందుకంటే 10 మందికి మనము మంచి చేస్తే 5,000 ఇప్పిస్తే మనకు 1,00,000 రూపాయలు అవుతుంది. తెల్లవారులేదు దేవుడికి ఏదైతే మనం అయితే చెప్పుకుంటామో అందులో ఒక భాగంగా చెప్పుకుంటే మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందని సార్ చెప్తుంటారు. నేను ఎప్పుడు కూడా అదే పాటిస్తాను. సార్ అడుగు జాడల్లో పాటించాలి, నేను కూడా సక్సెస్ తీసుకోవాలని ముందుకెళ్తానండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే సిల్వర్ డైరెక్టర్ ఉందో ఆ డైరెక్టర్ అవ్వాలని అంటే మనం ఏదైతే ఒక టీం అనేది మనం వేసుకుంటే ఒక లెగ్గలో నుండి ఒక బ్రాంజ్ గా మనం ఒక వ్యక్తిని అనమాట సెలెక్ట్ చేసి అతనికి లెవెల్ అచీవ్మెంట్ చేస్తే మనకి సిల్వర్ డైరెక్టర్ అనే పొజిషన్ అనేది వస్తుంది. అలాగే చూసుకుంటే ఇక్కడ కూడా ఉన్న టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకు రావడం అయితే జరుగుతుందండి. అలాగే ఒకసారి గుర్తించండి, మనం ఏదైతే లెగ్లు వేసుకుంటామో 6 లెగ్లు ప్రతి ఒక్కరు కూడా కొత్తగా జాయిన్ అయిన నుండి మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎందుకనంటే వాళ్ళు చేసిన మిస్టేక్ మనకు చేయకూడదని ప్రతి ఒక్కరు చెప్తానండి. మా వినోద్ సార్ గాని లేదా మా సూర్య సార్ గాని మా సాయి సార్ గాని చెప్తారండి. ప్రతి ఒక్కరం కూడా ఇలా 6 లెగ్లు వేసుకుంటే ఆ లెగ్గల్లోనమాట ఒకరు బ్రాంజ్ క్వాలిఫై అయినే 5 లెగ్గల్లోనూ కూడా మనం ఏదైతే అనుకుంటామో 1800తో పాటు మరి ఎక్స్ట్రా ఉన్న పీవీ చేసుకుంటే మనకు సపోర్ట్ ఉంటది. అలా చేసుకుంటప్పుడు మనకు సిల్వర్ డైరెక్టర్ అనే పొజిషన్ లో నుండి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా తీసుకోవచ్చు. ఒకే లెగ్గలోన 6000 పాయింట్లు మనం చేసుకున్నట్టయితే అలాగైతే ఎల్ఓబి అనేది వస్తుందండి. 18% అందులోనే అమౌంట్ ఉందండి. మనం ఏదైతే అనుకుంటామో అయితే వేరంగా సక్సెస్ చూపించి మనం ఏదైతే చెక్ చూపిస్తామో ప్రతి ఒక్కరు కూడా వస్తారండి. కొంచెం టైం పట్టినా సరే ఇందులోనేనండి అమౌంట్ అంత ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఇది కానీ గమనిస్తే ఖచ్చితంగా అనేది మనము వేరంగా మనము సక్సెస్ తీసుకోవచ్చండి. ఇలా సిల్వర్ డైరెక్టర్ ఎలాగ గోల్డ్ డైరెక్టర్ అండి, నాకు తెలిసిన సరౌండింగ్ లో మా దాక్షాయని మేడం అండి, కమ్మకాయ వీరజీ ఆ మేడం అనమాట మొన్ననే ఇద్దరికి బ్రాంజ్ చేసి గోల్డ్ డైరెక్టర్ గా మనకి చెక్ తీసుకుందండి. 32,000 దాకా తీసుకున్నది టీమ్ బిల్లింగ్ తో పాటు చెక్ తీసుకున్నది. అలాగే ఎవరైతే ఉన్నారో ఇద్దరికి బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే మనకి గోల్డ్ డైరెక్టర్ అనేది లెవెల్ అనేది వస్తుందండి. దాంతో పాటు సైడ్ వాల్యూమ్ అనమాట 1500 చేసుకుంటూ టీమ్ బిల్లింగ్ బోనస్ కూడా ఇక్కడ వస్తుందండి. అలాగే 300 పీవీ చేసుకుంటే దాంతో పాటు 1800 పీవీ అవుతుంది. మనకి టీమ్ బిల్లింగ్ బోనస్ అనేది వస్తుంది. అలాగే ఎల్ఓబి కూడా తీసుకోవచ్చండి. అలా తీసుకుంటే ఖచ్చితంగా 30,000 నుండి 45,000 50,000 దాకా తీసుకోవచ్చండి. ఇందులో కూడా ఖచ్చితంగా తీసుకునేటప్పుడు అనమాట మనం
మనం ఏదైతే బయట 15,000 20,000కి మనం అనమాట ఉద్యోగం చేస్తాము, 8 అవర్స్ 12 అవర్స్ అండి. ఇక్కడ ఏదైతే ముందో సమయము మా గౌతమ్ బాలి గారు ఏం చెప్పారంటే, మీరు ఏదైతే ఉన్నారో, ఏ సర్కిల్లో ఉన్నారో, ఏ పొజిషన్ లో ఉన్నారో అది చూసుకుంటూ ఒక పార్ట్ టైం గా ఒక 2 గంటలు 3 గంటలు కేటాయించండి. మీరు ఏదైతే మీ అమౌంట్ కోసము ఎక్కడెక్కడో చేస్తారు, ఇందులో ఉంటే ఖచ్చితంగా మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పారండి. ఖచ్చితంగా మనము ఆ అడుగు జాడల్లో నడాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అలాగే ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ ఉన్నదండి. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఖచ్చితంగా అక్కడ 3 వరకే వర్తిస్తుందండి. ఆ తర్వాత చూసుకుంటే స్టార్ డైరెక్టర్ అండి. ఈ స్టార్ డైరెక్టర్ కే నేను అనమాట కంప్లీట్ చేసి ఏదైతే నానైతే 4 లెగ్లు వేసుకున్నాను, లేదు సార్ అన్నారు 6 లెగ్లు వేసుకోవాలి మేడం అని అన్నారు. ఖచ్చితంగా నేను వేసుకుంటానండి. ఎందుకంటే నేను ఏదైతే ఉందో సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేసి కార్ ఫండ్ తీసుకోవాలండి. నాకు 2 అబ్బాయిలని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, వాళ్ళకి నేను ఏదైతే ఉన్నదో వాళ్ళకి మంచి భవిష్యత్తుని అయితే ఇవ్వాలనేసి నేను ఇందులో ప్లాట్ఫామ్ లోకి వచ్చానండి. ఈ కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకుంటాను. ఖచ్చితంగా ఏదైతే నేను మా అబ్బాయి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటాను, ఈ కార్ ఫండ్ ద్వారా నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటానండి. ఈ స్టార్ డైరెక్టర్ అనేది ఆ లెవెల్ అనేది రావాలని అంటే ఖచ్చితంగా ముగ్గురిని బ్రాంజ్ చేస్తూ మనం అనమాట స్టార్ డైరెక్టర్ అనేది లెవెల్ అనేది మనకు తీసుకుంటామండి. దీని ద్వారా ఏంటంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రాదండి, కార్ ఫండ్స్ వస్తుందండి. ఒకసారి మనం కార్ ఫండ్స్ ఇష్యూ అయ్యామంటే మనం ఖచ్చితంగా లైఫ్ లాంగ్ తీసుకోవచ్చండి. గమనించండి, గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడాను. ఎందుకంటే ఈ కార్ ఫండ్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు కూడా మిస్ అవ్వదండి, వస్తుందండి. అలాగే ట్రావెలింగ్ ఫండ్ అనేది కూడా వస్తుందండి. ఎందుకనంటే అది కూడాను లైఫ్ లాంగ్ వస్తుందండి. ఇప్పుడు రంజిత్ సార్ చూడండి, అతి సాధారణమైన వ్యక్తి, ఎప్పుడు కూడా సార్ చెప్తారు, అంత పొజిషన్ లో ఉండి కూడాను మాకు చెప్తారండి నర్సంపేట వచ్చేటప్పుడు. ఎప్పుడు కూడాను మనం ఏదైతే కళలు కంటామో ఆ కళల ప్రపంచం ఎక్కడైతే సాధించుకోగలమంటే అక్కడే ఉండాలని అంటారు. ఖచ్చితంగా విదేశాలు వెళ్ళగలమండి. ఖచ్చితంగా ఈ కార్ అనేది ఉంటది. ప్రతి ఫ్యామిలీకి ఈ కార్ అవసరం అండి. ఎందుకనంటే చూసుకుంటే ఇప్పుడు 2 వీలర్ లో అడ్జస్ట్ అయిపోయి లైఫ్ అనేది ఉంటుంది, ఇందులో అయితే మాత్రం అడ్జస్ట్ అవసరం లేదు. మనం ఎంజాయ్ చేసినంత టైం ఉంది, మన ఫ్యామిలీకి పెట్టేంత టైం ఉంది. మనం ఏదైతే బయటికి వెళ్తామో ఒక ఏదైతే క్యాంప్ వెళ్తామో ఆ క్యాంప్ లో అనమాట మనం హ్యాపీగా కూర్చొని మనము ఫ్యామిలీ అనేది ఇప్పుడు చూసుకుంటే తల్లి నలుగురు లేదా ముగ్గురు ఫ్యామిలీ ఉందండి. ఒకప్పుడు చూసుకుంటే మన పూర్వీకులు చూసుకుంటే ఒక 7 8 ఉండేవాళ్ళు. వాళ్ళకైనా సరిపడే రీతిలో ఇప్పుడు కార్ ఫండ్ అనేది మనకి ఇచ్చు అయింది. ఖచ్చితంగా ప్రతిసారి మనం తీసుకోవచ్చు, ఈ లెవెల్ అనేది మనము తీసుకోవచ్చు. అలాగే క్రౌన్ డైరెక్టర్ అండి, ఈ ప్రొజెక్షన్ లోకి రావాలంటే మా గ్రేట్ అండి, మా సూర్య సార్ అండి. ఈ ఈ లెవెల్ అనేది అచీవ్మెంట్ అయ్యారండి. మేము సార్ కి ఆదర్శంగా తీసుకోవాలి. మా సార్ ఎప్పుడు చెప్తుంటారు, 300 పీవీ చేస్తే మేడం మీ డ్రీమ్ ఏదైతే ఉందో మీరు దేనికైతే వచ్చారో మీరు బయట నుంచి చేసుకుంటే 10,000 5,000కి 15,000కి చేసుకోవచ్చు. మనం ఏదైతే ఏది సాధించాలనుకొని వచ్చామో అది సాధించాలంటే ఈ క్రౌన్ డైరెక్టర్ అనేది ఆ లెవెల్ అనేది మా సార్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా సార్కి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తామండి. థ్యాంక్ యూ సార్, సూర్య సార్ గారు. మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయింది. మా డ్రీమ్ కూడా మీ డ్రీమ్ తో పాటు ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే హౌస్ పని అనేది ప్రతి ఒక్కరి కోసం బాగా ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకి నచ్చిన రీతిలో డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటారండి. ఈ కార్ ఫండ్ తో కాదు, ఈ హౌస్ ఫండ్ కూడా వస్తుందండి. ప్రతి ఒక్కరం కూడా ఈ క్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్ రావాలని అంటే ఏదైతే 6 లెగ్గులు ఉన్నాయో 6 లెగ్గుల్లో కూడా బ్రాంజ్ క్వాలిఫై చేయాలండి. ప్రతి ఒక్కరికి కూడా బ్రాంజ్ డైరెక్ట్ చేస్తే ఈ లెవెల్ అనేది మనం తీసుకోవచ్చండి. ప్రతి ఒక్కరం తీసుకోవాలంటే హార్ట్ఫుల్ గా నమ్మాలి, ఈ నమ్మి సిస్టాన్ని ఫాలో అవ్వాలి. సిస్టాన్ని ఫాలో అవ్వి మనము లేదు జాయిన్ అయిన వెంటనే కొంతమంది అంటారండి నాకు అమౌంట్ రాలేదని. ఏది కూడా అతి వేరంగా సక్సెస్ రాదండి, మనం వెయిట్ చేయాలి. లేదు ప్రతి ఒక్కరు చెప్తుంటారు, రంజిత్ సార్ చెప్తారు ఎప్పుడు కూడా సంవత్సరమా లేదా 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకొని వచ్చారో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అంటారు. ఖచ్చితంగా మా సూర్య సార్ అనమాట 3 సంవత్సరాల లోపే ఈ క్రౌన్ అనే డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. మాకు ఆదర్శంగా నిలబడ్డారండి. మేము 5 సంవత్సరాలు కూడా అవసరం లేదు, తన సపోర్ట్ తో మేము ఏదైతే అనుకుంటామో ఈ క్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్ అనేది 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల సార్లో మేము ఫుల్ఫిల్ చేసుకుంటాము. ఖచ్చితంగా నమ్మకం ఉంది నాకైతే మాత్రం. ఖచ్చితంగా నేను చేసుకుంటాను. ఏదైతే అనుకుంటానో నాకు 1,00,000 రూపాయలు కావాలని నేను ఈ ప్లాట్ఫామ్ కి వచ్చాను,
బయట లేదండి. నేను చదువుకున్నది 10th క్లాస్ అండి. బయటని ఎక్కడా లేదు ఇంత మంచి అవకాశం, ఇంత అమౌంట్ తీసుకునేది. ఈ 9 రకాలు ఏదైతే ఉందో ఆ రకంగా మనం తీసుకోవచ్చండి. ఈ హౌస్ ఫండ్ అనేది మనం అవి మన సొంతంగా డిజైన్ చేసుకుని ఇంటికి అనమాట మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు చూసుకుంటే రంజిత్ సార్ అనమాట అంత పెద్ద హౌస్ అనమాట. దీని ద్వారా మనకి హౌస్ ఫండ్ ద్వారా కట్టారండి. 3,00,00,000 పెట్టి ఇల్లు కట్టారు. నేను కూడా చాలా సార్లు 3-4 సార్లు వెళ్ళానండి. నేను చూసుకుంటా అనుకుంటాను, నేను కూడా ఎప్పుడు ఇలా సాధిస్తాను, నేను ఒక సాధారణమైన వ్యక్తిను, ఇంత మంచి నేమ్ ఫేమ్ ఇందులో ఉంది అని నేనైతే ఎప్పుడు కూడా కలలు కంటానండి. ఆ కళలు కనమని ఇప్పుడు కూడా సార్ చెప్తుంటారు. ఆ కళల్లో నా ప్రపంచం అనమాట. మంచిగా ఇల్లు డిజైన్ చేసుకోవాలి, మా అబ్బాయిలకి మంచిగా కార్ ఇవ్వాలనేసి ఆ డ్రీమ్ తో ముందుకెళ్తున్నాను. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఏదైతే ఉందో యూనివర్సిటీ కనెక్ట్ చేయండి అంటారు సార్లు. ఖచ్చితంగా చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేయండి. ఈ డ్రీమ్ ఏదైతే ఉందో కౌన్ డైరెక్టర్ డ్రీమ్ ఏదైతే ఉంది ఈ లెవెల్, ఆ లెవెల్ కి వెళ్ళేసరికి మనం చేస్తే ఏదైతే హార్డ్ వర్క్ ఉందో అప్పుడు వరకు మన స్మార్ట్ వర్క్ అయిపోద్దండి. ఇక కష్టపడాలని అంటే మన టీమ్ తో చేయాలి. 10 మందికి హెల్ప్ చేస్తే మనం డ్రీమ్ ఏదైతే ఉందో ఇంకా పెద్ద లెవెల్ కి అచీవ్మెంట్ అవుతామండి. ఎలా తీసుకోవచ్చు చూడండి సార్ అనమాట. మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఉన్నారు కాకపోతే ఈసారి ఏదైతే ఎక్స్పైర్ అయిపోయేసరికి 68,828 రూపాయలు అనేది చెక్ అనేది తీసుకున్నారు. అదే విషయంలో బయట ఎక్కడైనా సర్కిల్ ఎక్కడైనా ఉద్యోగం చేసుకునే, ఏదైనా మరొక జాబ్ చేసుకునే, ఎక్కడైనా పని చేస్తే ఇలా రాదండి. చూడండి ఏదైతే నామినీ పెట్టారో అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాము. ఆ నామినీ పెట్టారు, దాని ద్వారా వాళ్ళ వైఫ్ కి వెళ్ళిందండి. ఈ రోజు చూసుకుంటే గత మంత్ ఈ చెక్ అనమాట పాతదండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాకు తెలీదు. అప్పుడు చూసుకుంటే 84,967 రూపాయలు అనేది వాళ్ళ మిస్సెస్ కి అనేది వెళ్ళడం జరిగిందండి. ఎందుకనంటే చూడండి ఎంత మంచి అవకాశం అనేది 3 జనర్ ఆఫ్ ఇన్కమ్ అనేది దీంట్లో ఉందండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ దీన్ని నమ్మే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ సర్కిల్లో గాని, ప్రైవేట్ సర్కిల్లో గాని ప్రతి ఒక్కరు దీనికోసమేనండి. మనం ఏదైతే ఉన్నామో మన లైఫ్ అనేది ఒక్క మనతో ఆగిపోకూడదు. పేదవాడులాగా ఆగిపోకూడదు. ధనవంతుడిగా అవ్వాలంటే ఇంత మంచి అవకాశము, ఇంత మంచి ప్లాట్ఫామ్ ఎక్కడ లేదండి. ఇంత మంచి ప్లాట్ఫామ్ గౌతమ్ బాలి గారు మనకు తెచ్చి ఇచ్చారంటే భగవంతుడితో సమానమండి. కూడాను మన దేవుడండి గౌతమ్ బాలి గారు. ఎప్పుడు కూడా తెలుపుకుండాలి. తెల్లవారు లెగిసామని అంటే ఖచ్చితంగా భగవంతుడి ముఖం చూడము సార్ ముఖం మాత్రం చూడాలండి. ఎందుకంటే ఆరోగ్యంతో పాటు ఆదాయం ఇస్తాను రండి. ఇంత మంచి అవకాశం, ఇంత మంచి ఎక్కడా లేదండి. ప్రతి ఒక్కరం కూడా మనము నెరవేర్చుకోవాలి. ఇంత మంచి అవకాశం తీసుకోవాలంటే ఎవరికైనా చెప్పేటప్పుడు 100% దీని గురించి చెప్పాలండి. ఖచ్చితంగా వస్తారండి, అందులో నాకు డౌట్ అయితే లేదు. నేను చెప్పుకుంటూ వెళ్తానండి. అలాగే చూసుకుంటే యూనివర్సల్ కౌన్ డైరెక్టర్ అండి. మరి ఇది చేసుకుంటే మనం ఏదైతే ఉన్నామో ప్రతి ఒక్కరం కూడా ఎలక్ట్రిక్ కప్ బోనస్ అనేది 2% వస్తుందండి. చూడండి 20,000 నుండి 20 లక్షల వరకు తీసుకోగలము. ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు గట్టా ఉన్నారని అంటే వాళ్ళ ఆశల్లోని కూడా మనం వెళ్తామండి. అలాగే చూస్తే ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లక్షలు లక్షలు తీసుకోవచ్చండి. కనీసం మనకు ఊహించుకోవడానికి కూడా వీలు పడలేదండి. ప్రతి ఒక్కరు కూడా బయట ఉండే వాళ్ళు లక్ష అంటే విచిత్రంగా వింటారు అనమాట. లక్ష వస్తుంది, కారు వస్తుంది, ఇలాగ ఇన్ని రకాలుగా ఆదాయాలు వస్తుంది అంటే అలా అనేసి అనమాట. ఏదో భ్రమలోనే ఉన్నారు మీరు అనేసి పిచ్చి వాళ్ళకు చూసినట్టు కొంతమంది చూస్తారండి. ఖచ్చితంగా మనం మీటింగ్ కి వెళ్తున్నాం కాబట్టి, మనం విన్నాం కాబట్టి, మనం ఏదైతే వింటున్నామో మనకు తెలుసు. బయట వాళ్ళకి వెళ్ళి అడగండి. మనం ఏదైతే మీటింగ్ వింటామో ఆ మీటింగ్ విన్న వాళ్ళం మనము, చూసిన వాళ్ళం మనము, సక్సెస్ తీసుకున్న వాళ్ళకి చూస్తాం మనము. ఏదైతే ఉందో మనం సొంతంగా నిర్ణయం తీసుకొని మన ఫ్యామిలీకి ఏదైనా ఇవ్వాలని అంటే ఖచ్చితంగా ఈ యూసీడీ అనే లెవెల్ అనేది మనం తీసుకోవాలండి. ఖచ్చితంగా తీసుకుంటే బిజినెస్ అనేది రెండు బిజినెస్ చేస్తే ఈ యూసీడీ లెవెల్ అనేది మనకు వస్తుందండి. ఖచ్చితంగా 8 మందికి మనకు బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే ఈ లెవెల్ అనేది మనం అచీవ్ అవుతామండి. ఖచ్చితంగా మనం తీసుకోగలము, మనం తీసుకుంటాము. ప్రతి ఒక్కరం కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే చూసుకుంటే ఇక్కడ చూడండి ఈ టెచర్ ఏంటంటే 4 నెలల్లోన మనము ₹1,00,000 అనేది తీసుకోవచ్చండి. ఎలా దీన్ని సిస్టాన్ని ఫాలో అయితే 4 లక్షలు 4 నెలలకి అనమాట మనం ₹1,00,000 తీసుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి కూడా ₹1,000 ప్రోడక్ట్ మనము సజెషన్ చేసుకున్నట్టయితే మనం ఏదైతే అనుకుంటామో ఫస్ట్ నెల నుండి లాస్ట్ నెల నుండి ప్రతి ఒక్కరం కూడా మన బిజినెస్ అనేది కంపెనీకి ఇస్తే ఖచ్చితంగా 4 నెలల్లోనమాట ₹1,00,000 తీసుకోవచ్చండి. మనము మనం ఏదైతే ఉందో మనం ఒక వ్యక్తికే చెప్తాము. 12 నెలలు అలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా 40,000
నా 40,000 రూపాయలు అనేది మనం ఫస్ట్ నెలలో నుండి లాస్ట్ నెల నుండి కూడా ₹1,00,000 తీసుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి బిజినెస్ లోన్ చేస్తే 40,000 ఒక 1 ఇయర్ లో 40,000 మందికి మన టీం అనేది ఒక 1 ఇయర్ లో మనం తీసుకోవచ్చండి. ఆ టీం ద్వారా మనం నెలకు ₹1,00,000 ప్రతి ఒక్కరు ₹1,000 కొంటే ప్రతి ఒక్కరు కొంటే కూడా మనం ₹1,00,000 4 నెలలకో తీసుకోవచ్చండి. 100% ఫుల్ఫిల్ అవుతుందండి. ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది ఈ ఇది ఏదైతే సిస్టమ్ ఉందో ఈ సిస్టాన్ని ఫాలో అవుతూ మనం తీసుకోవచ్చండి. 100% సిస్టాన్ని ఫాలో అవ్వండి. సంవత్సరాలకు చేయొద్దండి. ఏదైతే మనం డ్రీమ్ కోసం వచ్చామో ఆ డ్రీమ్ కోసం అనేది బయట అంత సమయం కేటాయిస్తాను. కనీసం ఇందులో ఒక 2 గంటల సేపు కేటాయించలేమా? కేటాయిస్తాను. ఎవరి కోసం అండి? మన కోసం, మన ఫ్యామిలీ కోసం కేటాయిస్తాను. అలా కేటాయిస్తే ఖచ్చితంగా మనము ఏదైతే 4 నెలలు అంటే కనీసం 1 ఇయర్ కి మేము సక్సెస్ తీసుకోగలమండి. ఖచ్చితంగా తీసుకునేలా మనం అనమాట ఈ ప్లాన్ ని, ఈ సిస్టాన్ని, మన అప్లైన్ ని గట్టిగా పట్టుకొని ఏదైతే ఉందో మనకు రాదో మన సిస్టాన్ని నేర్చుకొని మన అప్లైన్ ఫాలో అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ తీసుకుంటామండి. ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే సక్సెస్ రాలేదని. సక్సెస్ వస్తది. మన తప్పు ఒప్పులు అనేది మన సక్సెస్ లోనే ఉంటదండి. విషయంలోనే ఉంటది. ఎందుకంటే ఎంత ఎఫెక్ట్ పెడతామో అంతగా మన భగవంతుడు అనేది మనకు తిరిగి ఇస్తాడండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను నిజంగా కొన్ని బడ్డీల వలన పెట్టలేకపోతాను. ఇప్పుడు పెట్టానండి. ఆ రిజల్ట్ అనేది నాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నా ఆ డ్రీమ్ కి అతి తొందరలో నేనైతే తీసుకుంటాను. అది 100% రైట్ అండి. ఇందులో ఇలా సిస్టాన్ని వెళ్తే ఖచ్చితంగా అవుతుంది. మా గేట్ మెంటర్ అండి, మా సాయి సార్ అండి. ఇతను ఫస్ట్ లో అనమాట ఒక టీచర్ గా వర్క్ చేసి ₹7,000 కన్వర్ట్ చేశారండి. మా రంజిత్ సార్ చెప్పడం ద్వారా ఇతను అనమాట చూడండి ఈ రోజు ఇది అనమాట కొద్ది ముందు 2 నెలలండి. ఇది ఇప్పుడు చూసుకుంటే 86,000 దాకా మా సార్ తీసుకుంటారు. ఎందుకంటే చూడండి ఒక ₹7,000కి వర్క్ చేసే ఒక వ్యక్తి ఈ రోజు అనమాట 86,000 దాదాపు 96,000 తీసుకుంటారు. 90,000 తీసుకుంటారు అంటే ఎక్కడా బయట లేదండి. 9-10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇంత జీతం ఇవ్వరండి. ఇందులో ఏంటంటే ఒక 2 గంటలు 3 గంటలు సార్ పెట్టినందుకే ఇంతగా అమౌంట్ వస్తుందంటే సార్కే సాధ్యమైనప్పుడు మనకు అవుతుంది కదండి. ఖచ్చితంగా మనం తీసుకోవాలండి. రేపు మనకి రేపు ఎవరైతే గెస్ట్ గా రాబోతుండ్రో ఆ, మూర్తి కవిత గారండి. ఈ వీళ్ళకి ఇంప్రెషన్ గా మనం తీసుకొని మనం ఏదైతే అనుకుంటామో మన డ్రీమ్ ఏదైతే ఫుల్ఫిల్ చేసుకోని అనుకుంటారో మా వినోద్ సార్ అనమాట రేపు అనమాట 1 డే వర్క్ షాప్ అండి. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తామండి. నర్సంపేటలో మేము 1 డే వర్క్ షాప్ పెడతాను సార్. అందరం కలిపి ఇందులో ఎవరైతే ఉన్నారో ఎవరి డ్రీమ్ అయితే ఉందో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నర్సంపేట రండి. ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్ ఇస్తారండి. వీళ్ళు చెక్ ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా ఒక లక్షల దాకా తీసుకుంటాను రండి. అలాంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు అండి వీళ్ళు. అతి సాధారణమైన వ్యక్తులండి వీళ్ళు. ఒక మధ్య తరగతి కుటుంబంలో నుండి ఒక 10వ తరగతి చదువుకునే వ్యక్తి కూడా ఇక్కడ సక్సెస్ తీసుకొని ఇంతగా మనకి మోటివేషన్ చేయడానికి వస్తాను రండి. ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలండి. అలాగే చూసుకుంటే చూడండి మన గ్రేట్ మెంటర్ అండి మన రంజిత్ సార్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు చెప్తుంటారు నాకే సాధ్యం అవుతుంది మీకు అవ్వదా అని ఎప్పుడు చెప్తారండి. నిజంగా రంజిత్ సార్ చాలా చాలా వండర్ఫుల్ అండి. మనం చెప్పుకోవాలంటే ఉదాహరణగా సార్కే తీసుకోవాలండి. ఎందుకంటే ఒక సాధారణమైన ఒక కర్ర డిపోలో పనిచేసి ఈ రోజు ఒక అద్భుతమే సృష్టించారండి. ఈ రోజు చూసుకుంటే 9 లక్షల పైగా మన ఇన్కమ్ తీసుకుంటాను. సార్ ఇప్పుడు కూడా అంత పెద్దగా అమౌంట్ తీసుకునే ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఇప్పుడు కూడా అంటారు ఎంత నేర్చుకునే 5% లో ఉండాలి, నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటారు. అది ఖచ్చితంగా అది నిజమండి. మనం ఎంత లెవెల్కి వెళ్ళినా గర్వం పడకూడదు. మనం ఎప్పుడు కూడా 5% ఉండే ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలండి. నేర్చుకుంటేనే మనం ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నామో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందండి. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకైతే మనస్ఫూర్తిగా రంజిత్ సార్ పాదాభివందనాలు చేస్తాను. ఎందుకంటే మీరు మాకు ఉదాహరణగా తీసుకోవాలంటే మేము సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీది ఏదైతే మీరు పెంచాలి అనే ఒక డ్రీమ్ తో 10,000 మందికైనా ఇవ్వాలి అనే ఒక మీరు 100% డ్రీమ్ ఏదైతే ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఖచ్చితంగా చూడండి ఈ కంపెనీలో ప్రతి ఒక్కరు లక్ష అంటే చూస్తారు. సార్ అనమాట 1,60,00,000 తీసుకున్నారు చూడండి. మనం ఎంత మంచి అవకాశము ఎక్కడ బయట లేదండి. ఖచ్చితంగా మనం తీసుకుంటామండి. ఖచ్చితంగా సార్ లాగా నమ్మి నిలబడాలండి. ఈ రోజు రాలేదు అనేసి నమ్మి నమ్మి నిలబడకపోతే ఆ రోజు నమ్మి సార్ నిలబడకపోతే ఈ రోజు 1,60,00,000 తీసుకోగలరా? చూడండి అవకాశం అనేది ఉందండి. మనం ఎలా ఆలోచిస్తే అలాగే వస్తది.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం కోసం మనం తీసుకోవాలని వెయిట్ చేయాలండి. ఏది కూడా వెంటనే వచ్చిన సక్సెస్ ఎంతవరకు నిలబడదండి. మనస్ఫూర్తిగా చెప్తాను, మనం హార్డ్ వర్క్ అనుకుంటాము బయటన, లేదండి దాంట్లోనే సక్సెస్ ఉందండి. ఖచ్చితంగా అలా నిలబడిన వ్యక్తే ఈ రోజు 1,60,00,000 తీసుకున్నారు అతనికి. మనము ఉదాహరణగా తీసుకొని ఏదైతే ఉందో మనం ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నమ్మేమో వచ్చామో ఖచ్చితంగా మనం తీసుకోగలమండి. ఖచ్చితంగా మనం వెళ్ళగలము. ఏదైతే 5 సంవత్సరాలు అంటామో ఆ 5 సంవత్సరాలను అప్పుడు వాళ్ళకి సిస్టర్నే పెద్దగా లేదు, ఎక్కడికో సార్ రంజిత్ సార్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కటి సార్ ద్వారా మనకు అందుతుంది, ప్రతి ఒక్కరి ద్వారా మనం తెలుసుకుంటాము. వాళ్ళు ఏదైతే మనం ప్రొడక్ట్ ద్వారా ఒక హైదరాబాద్ వెళ్ళి మెయిల్ పెడితే వచ్చేది అనేవాళ్ళు సారు. అలాంటిది ఇప్పుడు మనకు 10-20 కిలోమీటర్లకి ఒక స్టోర్ అనేది ఉంది. మనం తెచ్చుకోగలము, ఎవరికైనా ప్రమోట్ చేయగలం. వాళ్ళకి డౌట్ ఉంటే వాళ్ళకి వెళ్ళి తీసుకొని చూపించగలం. ఇంతకంటే డెవలప్ ఇంకేం ఉండాలండి. ఇంతకంటే మంచి డెవలప్ ఇంకెక్కడా లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి ద్వారా ఎవరికైనా ఈ అవకాశం వస్తే ఖచ్చితంగా విడిచిపెట్టకండి. డబ్బులు ఈ రోజు రాలేదని బాధపడకండి. రాబోయే రోజులకి మనమే కోటీశ్వరం అవుతామండి, అందులో ఎటువంటి పరిస్థితుల్లో డౌట్ పడకండి. అలాగే చూసుకుంటే సమావేశాలకు హాజరవ్వాలండి. ఖచ్చితంగా ఏదైతే మీటింగ్లు ఉన్నాయో ప్రతి ఒక్క అప్లైన్ మనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీలున్నంత వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. మాకు రాలేదనేసి మాత్రం చూడండి, సక్సెస్ రాలేదని అంటే సమావేశాలకు వెళ్ళకుండా హాజరవ్వకుండా మనకు వస్తుందా? రాదండి. అలాగే స్కూల్ కి వెళ్ళకుండా ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని కోరుకోవడం కూడా అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఏదైతే ఉందో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం చదివిస్తామో ఎగ్జామ్ రాయకపోతే ఖచ్చితంగా మనం పాస్ అవ్వలేమండి. ఎందుకంటే ఇది కూడా ఏదైతే మనం మీటింగ్ పెడతారో ఆ మీటింగ్ మనం హాజరయ్యి మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటామో ఆ సబ్జెక్ట్ అనేది నేర్చుకొని ఇతరులకు షేర్ చేయాలంటే మనం ఖచ్చితంగా వెళ్ళాలండి. ఆ మీటింగ్ కి వెళ్తేనే మనకు తెలుస్తుంది, అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. అలాగే దాని లోటుపాట్లు అనేది తెలుస్తుంది, మనం తీసుకోవచ్చండి. ఖచ్చితంగా మనం ఏదైతే మనం చేస్తామో అది మనం చేసుకుంటూ వెళ్ళే క్రమంలోనమాట ఎందుకు అనేది మనం జాగ్రత్తలు తీసుకుంటామండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరం కూడా చేస్తామండి. అందులో ఎవరికి డౌట్ పడ అవసరం లేదు. ఇది టీం వర్క్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెయ్యి అందిస్తే ఖచ్చితంగా మనం అనేది ఎవరు నీ తలరాత రాసేది, ఎవరు నీ దారిని మార్చేది, నీ కలలు నీవే, నీ కష్టం నీదే, ఆశలు నీవే, శ్వాస నీదే. చూడండి ప్రతిది కూడా మనదే. ఎవరు కూడా మన వెస్టేజ్ అంటే మై వెస్టేజ్ అంటే నాది వెస్టేజ్. నేను ఎవరో చెప్పారేనో ఎవరో చెప్పలేదేనో అని ఆగిపోకూడదండి. ఏదైతే మన డ్రీమ్ అని ప్రతిసారి మనం ప్రతి ఒక్కరు అంటాం నా డ్రీమ్ ఇది, స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా చెప్తాము, లేదా టెస్ట్ ముందు చెప్పమనేటప్పుడు చెప్తాం. చెప్పడం కాదండి, చేసి చూపించాలి. ప్రతి ఒక్కరం కూడా చేసి చూపించాలి. మన కళలు నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా కష్టం ఉంటదండి. ఆ కష్టంలో ఆశలు ఉంటాయండి. దాంట్లోనే మన శ్వాస అనేది ఏదైతే ఉందో అది కూడా ఉంటది. తలిచేది నీవే, తలపడేది నీవే, నీ ప్రయత్నం నీ విజయం నీ జీవితం. అంటే చూడండి ప్రతి ఒక్కరు కూడా మన జీవితం మీద ఏదైతే ఉన్నామో, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నేను మా భర్త ఎక్స్పైర్ అయిపోయినని నేను ఆగిపోతే నేను మంచి లైఫ్ ఇవ్వగలనా? ఇవ్వలేము. ఎందుకంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తాం మన విజయం అండి అది, ఎవరిది కాదు. నీ విజయం అంటే నువ్వు ఏదైతే అనుకుంటానో, నువ్వు ఖచ్చితంగా నీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కి నీ విజయానికి ఎంత కష్టమైనా ప్రయత్నించే. ఎవరి కోసం చేస్తానమండి? మన పిల్లల కోసం. మంచి లైఫ్ ఇవ్వాలి. 3 తరాలుగా కూర్చొని తినాలంటే కష్టం ఉంటది. చూడండి వీళ్ళకే ఆదర్శంగా తీసుకోవాలండి. భరించలేనంత కష్టమైన, కోలుకోలేని నష్టమైన జీవితంలో కొంతకాలమే. నిజంగా వీళ్ళకి నిజంగా చెప్పాలంటే హార్ట్ఫుల్ గా రేపు వస్తారు. నిజంగా వీళ్ళకి పాదాభివందనం చెయ్యాలండి. ఎందుకంటే ఆ మేడంకి యాక్సిడెంట్ అయిపోనే అక్కడ అయిపోయినా సార్ ఆ బెడ్ మీద ఉన్నా సరే ఈ ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ విడిచిపెట్టలేదండి. అతి కొద్ది సమయంలోనే మళ్ళీ వర్క్ చేశారండి, హార్డ్ వర్క్ చేశారు. చిన్నపిల్లలైనా ఇంట్లో పెట్టి సరిపోవాలంటే వీళ్ళకంటే ఇంకెవరికండి? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు చూసుకోవడానికి, ఫ్యామిలీస్ ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారు. కానీ సమయం పెట్టట్లేదు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టట్లేదు. చాలా వరకు వేస్ట్ గా మీటింగ్లు వేసుకొని ప్రతి ఒక్కరు కూడాను ప్రతి దగ్గర కూడాను టైం అనేది వేస్ట్ చేసేస్తారండి. ప్రతి ఒక్క నిమిషం కూడా చాలా విలువైందండి. గడిచిపోయిన టైం అనేది మళ్ళీ తిరిగి రాదు. అది ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మన నోటిలోనికి పోయే ఆహారము ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుండి వచ్చే మాట కూడా అంత రుచిగా ఉండాలండి. చూడండి మనం చెప్పే మాట వాళ్ళకి
హార్ట్ఫుల్ గా తగలాలండి ప్రతి ఒక్కటి కూడాను. మనము డౌట్ గా చెప్తే అలాగే డౌట్ గా ఆవిడకే డౌట్ గా ఉంది, మనం ఇంకేం చేస్తాం, మనకి ఏం సపోర్ట్ చేస్తాం అనుకో. మనం ఏదైతే సిస్టాన్ని ఫాలో అయ్యి మనం నేర్చుకుంటామో బయటికి వెళ్ళిన తర్వాత చెప్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాము అనే రీతిలో మనం మాట్లాడాలండి. ఎంత రీతిలో అంటే ఇప్పుడు చూడండి, మనం ఆహారం ఏదైతే రుచిగా కోరుకుంటామో ఆ రుచిలోనే ఉందండి మన మాట కూడాను. నేనైతే ఫస్ట్ లో మాట్లాడలేకపోయేదాన్ని, ఈ సిస్టాన్ని కొంతవరకే నేను నేర్చుకోలేదండి, ఎక్కువ కూడాను నాకు తెలిసింది చాలా తక్కువ. ఇంకా నేర్చుకున్నది చాలా ఎక్కువ ఉందండి. నేర్చుకుంటాను, నేర్చుకొని ఇంకా నా టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పి రోల్ మోడల్ గా నేను ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ తీసుకోవాలి. ఎక్కడైతే నేను కోల్పోయానో ఆ పేరు అనేది అక్కడ మళ్ళీ నేను సంపాదించుకోవాలంటే వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఏనండి కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్. ఇందులో నేర్చుకొని ప్రతి ఒక్కరికి గాని అప్పుడే బంధువులు గాని స్నేహితులు గాని బలపడతాయండి. అవి ఎప్పుడు కూడాను డబ్బు ఉంటేనండి ప్రతి ఒక్క మనిషికి కూడా వాల్యూ అండి. ఎవరు నమ్మినే నమ్మకపోయినా ఇది నిజమండి. ప్రతి ఒక్కరం కూడాను అది కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలండి. ఈ డబ్బు అనేది ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది ఉన్నదండి. ఖచ్చితంగా చూడండి, వీట్ వాటర్ హాట్ వాటర్ అనేది మనం ఏదైతే ఆలోచిస్తామో వేడి నీటిలో గుడ్డులు వేస్తే గట్టిగా అవుతాయి, అదే దుంపలు వేసినా మెత్తగా అవుతాయి. చూడండి, ఒకే వాటర్ ని ఆ వాటర్ అనేది మనం వినియోగించుకునే బట్టి ఉంటదండి. సాధారణ విషయం కూడాను మనం ఆలోచించిన బట్టే ఉంటదండి. ఇది చిన్నదేనండి ఆలోచిస్తే ఇది పెద్ద అని అనిపిస్తే పెద్దదిగా కనిపిస్తుంది. చూడండి, ఇది మనం ఆలోచించే విధానం యూజ్ చేసుకునే విధానంలోనే ఉన్నదండి. ప్రతి ఒక్కరం కూడాను మనం ఎలా అయితే ఆలోచిస్తామో అలాగే మనకి భగవంతుడు కూడా మనకి దారి అనేది చూపిస్తాడు. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మాట్లాడే ధైర్యాన్ని, గ్యాప్ లేకుండా మాట్లాడే ధైర్యాన్ని నాకు ఇచ్చిందంటే ఓన్లీ వెస్టేజ్ అండి. నాకు వేరే ప్రపంచం అనేది నాకు తెలీదు. సుందరపరమని అలాంటి దాన్ని ఏదో బతుకు తీరు కోసమని బయటకు వచ్చాను. అప్పుడప్పుడు కూడా కొంచెం కొంచెం భయం ఉండేది. అలాంటిది ఆ భయం అనేది లేకుండా నా లైఫ్ లో నుండి బయట పెట్టేశానండి. ఖచ్చితంగా లేడీస్ అవని బాయ్స్ అవని మాకేం తెలీదు, మేము చెయ్యలేము అని అనుకుంటారు. ఖచ్చితంగా చేయగలమండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ముందుకుండా టీమ్ హెల్పింగ్ కి రంజిత్ సార్ కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఉమాశంకర్ సార్ కి, లహరి మేడం కూడా. ఎందుకంటే నాకు ఇంత మంచి అవకాశాన్ని నాకు ముందుకు నడిపిన హెల్పింగ్ హ్యాండ్స్ ధన్యవాదాలు. నేను బిజినెస్ ప్లాన్ అనేది పూర్తయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. భవానీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ భవానీ గారు. మేడం ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? అలాగే సార్, అలాగే. నా డ్రీమ్ ఏదైతే ఉందో 1 lakh 1 కార్ తీసుకోవాలి. నా టీమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడాను 5,000 ఇప్పిస్తూ నేను అనమాట ₹1,00,000 తీసుకోవాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తాను. ఆ డ్రీమ్ కూడా అతి తొందరగా ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటాను. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా నేను ఏదైతే అనుకున్నానో ఆ డ్రీమ్ అనేది నేను ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. నేను ఈ నెలలో ఏంటంటే సిల్వర్ డైరెక్టర్ గా నేను అచీవ్ అవ్వాలని కోరుకుంటాను. నేను ప్రతి నెల కూడా క్వాలిఫై అవుతూ నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలి, ఒక నేమ్ అండ్ ఫేమ్ తీసుకోవాలని కోరుకుంటాను. ప్రతి ఒక్క డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చెయ్యాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 6 o'clock లో ఇంతకుముందు చేశారా మేడం? ఇది ఫస్ట్ టైమా? ఇంతకుముందు చేశారు. ఎస్ ఎస్. చేశాను బిజినెస్. సార్, 7 మిస్టేక్స్ 7 స్టెప్స్ చేశాను. ఓకే, బిజినెస్ ప్లాన్ అయితే ఫస్ట్ టైం చెప్పారు. ఎస్ సార్, ఎస్ సార్. సూపర్ సూపర్ మేడం, గ్రేట్ మేడం, చాలా బాగా చెప్పారు. ఆ, అసలు నాన్ స్టాప్ గా ఆల్మోస్ట్ 55 minutes మీరు మాటలు రావన్నారు కానీ బాగానే మాట్లాడేశారు. థ్యాంక్ యూ గ్రేట్ సార్. గ్రేట్ మేడం, చాలా బాగా చెప్పారు. అండ్ చాలా విషయాలు ప్లాన్ తో సహా మోటివేషన్ అన్ని విషయాలు చెప్పేశారు. ఆల్ ది బెస్ట్ మేడం. మీలాంటి వాళ్ళు మంచి సక్సెస్. మీరు ఏం చేస్తారు మేడం? బేసికల్ గా మీరేంటి, షాప్ నడిపిస్తారా?
షాప్ సార్, పేపర్ ప్లేట్స్ చేస్తాను, అలాగే కిరాణీ షాప్ నడిపిస్తాను సార్. ఓకే ఓకే, ఎంత దాకా చదివారండి మీరు? 10th వరకే సార్. 10th కూడా పాస్ అయిపోయిన తర్వాత ఆపేసాను సార్. ఊర్లోనే అన్ని కూడాను. ఓ, దాంతో పాటు ఊరే ప్రపంచం అయిపోయింది సార్. ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని ఊర్లో ఉంటే తీసుకోకపోదును. అది భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకోవాలి. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఉన్నారో బాధపడకూడదండి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది ఇందులోన. అలా అని నమ్మి నేను వచ్చాను సార్. నేను ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ గా తీసుకుంటాను, నెగిటివ్ గా ఏదొచ్చినా తీసుకోవాలి సార్. మనదే నెక్స్ట్ అనుకొని వెళ్ళిపోతాను సార్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నేనైతే హౌస్ వైఫ్ నేనండి ఒకప్పుడు. ఈ రోజు అయితే 10 మందికి ఉపాధి కల్పించాలి, ఎక్కడ కూడా లేదు. జాబ్ వచ్చినా సరే నాకు వాలంటరీగా వచ్చింది, మళ్ళీ ఆశా వర్కర్ గా వచ్చింది. నేనైతే ఎవరి కింద వర్క్ చేయను అనేసి ఉండిపోయిన మా ఆయన పంపించలేదు సార్. నేను ఓన్ గా పెట్టుకున్నాను షాప్ అనేది, నేను రన్ చేసుకుంటాను. దాంతో పాటు ఒక పార్ట్ టైం గా ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ పెడతాను సార్. ఇందులో 2 అవర్స్ పెడితేనే ఇంత నేర్చుకున్నాను, ఫుల్ టైం పెడితే నేర్చుకోగలను అనేసి వర్క్ చేస్తాను సార్. నాకు వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి అనేసి నేను మంచి సంకల్పంతో ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఇలాగే మాకు ముందుకు నడిపించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ మేడం. మీరు మంచి నాలెడ్జ్ ఉంది మీ దగ్గర, మంచి కష్టపడే మనస్తత్వం ఉంది, మంచి సక్సెస్ కావాలి, ఎంతో మందికి రోల్ మోడల్ ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ 330 మెంబర్స్ ఉన్నారు మేడం. చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు, బిజినెస్ ప్లాన్ చాలా అన్ని విషయాలు కవర్ చేశారు. అందుకే